బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. రంగారెడ్డి జిల్లా నార్సింగిలో దారుణం చోటు చేసుకుంది. ఇంజనీరును కిరాతకంగా హత్య చేశారు దుండగులు. సయ్యద్ హిజాయత్ అలీ అనే ఇంజనీరును గొంతు కోసి హత్యకు పాల్పడ్డారు. ఓ కారులో నిర్మానుష్య ప్రాంతానికి తీసుకొచ్చి హతమార్చారు దుండగులు. కారులో ఇద్దరు యువకులు, ఓ యువతి వచ్చినట్లు సమాచారం. హత్య అనంతరం కారుని అక్కడ వదిలేసి పారిపోయారు దుండగులు. దుబాయ్లో ఇంజనీర్గా పనిచేస్తున్నాడు సయ్యద్ హిజాయత్ అలీ. 20 రోజుల క్రితమే ఇండియాకు వచ్చాడు అలీ. ఘటనా స్థలానికి చేరుకున్నారు నార్సింగి పోలీసులు. రంగంలోకి దిగింది క్లూస్ టీం. అలీని ఎందుకు హత్య చేయాల్సి వచ్చింది, అక్కడకు ఎందుకు తీసుకొచ్చారు అనే కోణంలో దర్యాప్తు జరుగుతోంది. కారుతో పాటు 2 ఫోన్లు కూడా సీజ్ చేశారు నార్సింగి పోలీసులు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అయితే ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. మిమ్మల్ని కలవరపాటుకు గురి చేయడం మా ఉద్దేశం కాదు. అయితే బయట ప్రపంచంలో ఏం జరుగుతుందో మీకు చూపించి తద్వారా మీకు అవగాహన కల్పించడం, మిమ్మల్ని అప్రమత్తం చేయడంలో భాగంగానే ఈ కథను చూపించడం జరుగుతుంది తప్ప మిమ్మల్ని కలవరపాటుకు గురి చేసే ఉద్దేశం ఆర్టీవీకి ఎన్నడూ లేదు, ఉండదు. అయితే ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటుకు గురే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి సూచించడం జరుగుతోంది. రంగారెడ్డి జిల్లా నార్సింగిలో దారుణం జరిగింది. ఇంజనీరును కిరాతకంగా హత్య చేశారు దుండగులు. సయ్యద్ హిజాయత్ అలీ అనే ఇంజనీరును గొంతు కోసి హత్య చేశారు. ఓ కారులో నిర్మానుష్య ప్రాంతానికి తీసుకొచ్చి హతమార్చారు దుండగులు. ఇంతకీ ఆ అనుమానితులు ఎవరనే అంశానికి సంబంధించి మాత్రం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి పెట్రీషియా అప్డేట్స్ అందించేందుకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. పెట్రీషియా, ఆ అనుమానితులకు సంబంధించి పోలీసులు పట్టుకోవడం జరిగిందా? రంగారెడ్డి నార్సింగ్ లో ఇంజనీర్ దారుణ హత్య, విచక్షణ రహితంగా అతి దారుణంగా గొంతు కోసి మరి హతమార్చారు. ఈ పూర్తిగా కూడా క్వారీస్ కార్ లో ఇంజనీర్ కి సంబంధించిన స్టూడెంట్సా లేకపోతే వీళ్ళు బయట వాళ్ళ అనేది పూర్తిగా తెలియాల్సింది. ముగ్గురు ఎవరైతే ఇద్దరు యువకులు, అదే విధంగా ఒక కిల్లాడి మహిళ, ఆడ మహిళ కూడా ఈ హత్యలో తన హస్తం ఉందని కూడా పూర్తిగా తెలుస్తుంది. వీళ్ళందరూ కూడా ఎవరైతే సయ్యద్ హిజాయత్ అన్న వ్యక్తి ఒక ఇంజనీరింగ్ సంబంధించిన వ్యక్తి, దుబాయ్ లో పనిచేస్తూ ఉంటారు. గత 20 రోజుల క్రితమే ఇండియాకి వచ్చాడు, హైదరాబాద్ కి. వచ్చిన వెంటనే ఏమని చెప్పి తీసుకెళ్లారో అనేది ఇంకా పెద్ద క్వశ్చన్ మార్క్ గా మారింది. అయితే పూర్తిగా కూడా అతని అతి దారుణంగా మిట్ట మధ్యాహ్నం అందరు చూస్తుండగా నడి రోడ్డు మీద హతమార్చారని అయితే పూర్తిగా సమాచారం వస్తుంది. ఇద్దరు యువకులు అతని కాలు పట్టుకున్నారు. మరో వ్యక్తి అతని అతి దారుణంగా పొడిచి గొంతు కోసి మరీ చంపారు. పూర్తిగా ఎందుకని గొంతు కోసి చంపారు అనేది ఇంకా పెద్ద క్వశ్చన్ మార్క్ గా మారిందని కూడా చెప్పొచ్చు. అదే విధంగా సయ్యద్ ఎవరైతే ఉన్నారో దుబాయ్ లో ఇంజనీర్ చేస్తూ ఉంటాడో, అక్కడ పని చేస్తూ గత 20 రోజుల క్రితమే హైదరాబాద్ కి వచ్చాడు ఇండియాకి. మరి అతను వచ్చిన వెంటనే ఎవరు చంపారు, ఇదేందో పూర్తిగా ఆస్తి వివాదం. ఇక్కడ ఇద్దరు పురుషులు, ఒక మహిళ ఉన్నట్టుగా తెలుస్తోంది. అంటే ఈ నేపథ్యంలో ప్రేమ వ్యవహారం ఏమైనా ఉండుండొచ్చా? ఈ కోణంలో కూడా దర్యాప్తు జరుగుతోందా? ఎస్, ఖచ్చితంగా. ఇది ఫ్యామిలీ ఇష్యూదా లేకపోతే ఏదైనా ప్రేమ లవ్ స్టోరీ వల్ల ఏమైనా ఇంటర్నల్ ఎఫ్ఐఆర్ వల్ల ఏదైనా ఉందా అనేది పూర్తిగా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. మనకున్న సమాచారం మేరకు అయితే ఇది ఖచ్చితంగా ప్రేమ ఇష్యూ ఏదైనా ఉండొచ్చు అని అయితే మనకి సమాచారం వస్తుంది. ఎందుకంటే ఈ అమ్మాయిని కూడా అతనికి తెలిసిన వ్యక్తిగా అక్కడ ఉన్న చుట్టుపక్కల వాళ్ళు, ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్యన కాన్వర్సేషన్ జరిగిందని అయితే అక్కడ స్థానికులు చెప్తున్నారని పూర్తిగా తెలుస్తుంది. అసలు ఈ హత్య ఎందుకు ప్రధానంగా జరిగింది, ఏదైనా లవ్ స్టోరీయా లేకపోతే ఫ్యామిలీ ప్రాబ్లమ్సా లేకపోతే ఇంకేదైనా కోణం అనేది పూర్తిగా అయితే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. క్లూస్ టీమ్స్ కూడా రంగంలోకి దిగింది. అదే విధంగా వీళ్ళు వచ్చిన ఏదైతే క్వారీస్ కార్ లో ఈ ముగ్గురు, ఇద్దరు యువకులు, అదే విధంగా ఈ మహిళ వచ్చారో ఆ కార్ ని కూడా వాళ్ళు అక్కడ హత్య చేసిన వెంటనే హుటాహుటిగా అక్కడ నుంచి పారిపోయారు. ఆ కార్ ని కూడా అక్కడ వదిలేసి వెళ్ళిపోయారు. పోలీసులు కూడా అక్కడ కార్ మీద ఉన్న నంబర్ ని బట్టి అసలు ఈ కారు ఎవరిది, ఎందుకు వీళ్ళు ఇక్కడ తీసుకొని వచ్చి మరి హత్య చేశారని పూర్తిగా కూడా దర్యాప్తు చేస్తున్నారు. ప్రధానంగా కూడా పోలీసులకి కొన్ని క్లూస్ దొరికినాయి. ఆధారాలను బట్టి ఎటువంటి క్లూస్ దొరికాయి పోలీసులకి పెట్రీషియా? ఎస్, అక్కడ ఏదైతే చంపిన కత్తి ఉందో ఆ కత్తి పైన ఉన్న ఫింగర్ ప్రింట్స్ ని వీళ్ళు అనలైజ్ చేస్తారు. అదే విధంగా ఏదైతే క్వారీస్ కార్ లో వీళ్ళు ముగ్గురు వచ్చారో ఆ కార్ ని కూడా అక్కడ వాళ్ళు వదిలేసి, అంటే భయప్రాంతులకు గురయ్యి చంపిన వెంటనే అక్కడ ఉన్న స్థానికులు అలర్ట్ అవ్వడంతో వీళ్ళు ఆ కార్ ని కూడా వదిలేసి వెళ్ళిపోయారని తెలుస్తుంది. ఆ కార్ నంబర్ ని బట్టి ఎక్కడి నుంచి వచ్చాయి, స్థానికంగా ఉన్న సీసీటీవీ ఫుటేజెస్, అదే విధంగా అక్కడ చుట్టుపక్కల ఉన్న కొన్ని ఏవైతే వస్తువులు కొన్ని పడిపోయి ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా పోలీసులు కలెక్ట్ చేసుకోవడం అయితే మొత్తం మీద అయితే జరిగిందని కూడా పూర్తిగా తెలుస్తుంది. రైట్ పెట్రీషియా, మొత్తంగా మాత్రం రంగారెడ్డి జిల్లా నార్సింగిలో దారుణం జరిగింది. ఇంజనీరును కిరాతకంగా హత్య చేశారు దుండగులు. సయ్యద్ హిజాయత్ అలీ అనే సయ్యద్ హిజాయత్ అలీ అనే ఇంజనీరును గొంతు కోసి హత్యకు పాల్పడ్డారు.
ఓ కారులో నిర్మానుష్య ప్రాంతానికి తీసుకొచ్చి హతమార్చారు దుండగులు. కారులో 2 యువకులు ఓ యువతి వచ్చినట్లు సమాచారం. హత్య అనంతరం కారుని అక్కడే వదిలేసి పారిపోయారు దుండగులు. దుబాయ్లో ఇంజనీర్గా పనిచేస్తున్నాడు సయ్యద్ హిజాయత్ అలీ. 20 రోజుల క్రితమే ఇండియాకు వచ్చాడు అలీ. ఘటనా స్థలానికి చేరుకున్నారు నార్సింగి పోలీసులు. రంగంలోకి దిగింది క్లూస్ టీం. అలీని ఎందుకు హత్య చేయాల్సి వచ్చింది, అక్కడకు ఎందుకు తీసుకువచ్చారు అనే కోణంలో పోలీసుల దర్యాప్తు జరుగుతోంది. కారుతో పాటు 2 ఫోన్లు కూడా సీజ్ చేశారు నార్సింగి పోలీసులు. ఈరోజు మధ్యాహ్నం అంటే 29/6/2024 రోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి 12:30 మధ్యలో హిదాయత్ అలీ అనే వ్యక్తి 31 సంవత్సరాలు, ఆయన చోటా బజార్ గోల్కొండ ఏరియాకు సంబంధించిన అతను. ఆయన 15 నుంచి 20 రోజుల మధ్యలో అక్కడ నుంచి దుబాయ్ నుంచి సౌదీ అరేబియా నుంచి ఇక్కడికి హైదరాబాద్కి వచ్చిండు. వాళ్ళ ఇల్లు గోల్కొండలో ఉంటుంది. ఆయన పొద్దున 11 గంటలకు ఎవరు అని చెప్పేసి మేము వెరిఫై చేస్తున్నాం. వాళ్ళ మధ్యలో ఏదో గొడవ జరిగినట్టుంది. ఆ గొడవలో ఉన్న పర్సన్స్ కత్తితో అతని పైన దాడి చేసి చంపడం జరిగింది. అక్కడ నుంచి పారిపోయింది అన్నట్టు కూడా తెలుస్తుంది. మేము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. ఇన్వెస్టిగేషన్లో భాగంగా మేము టీమ్స్ ఫామ్ చేస్తాము ఆ కిలోని పట్టుకోవడానికి. త్వరలోనే ఆ కిలోని పట్టుకుంటాం. అది చూడలేదండి, ఇంకా అది చూస్తాము. చూసిన తర్వాత పిఎంఈ టైంలో ఇన్క్వెస్ట్ టైంలో అది తెలుస్తుంది. ఈరోజు మధ్యాహ్నం అంటే 29/6/2024 రోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి 12:30 మధ్యలో హిదాయత్ అలీ అనే వ్యక్తి 31 సంవత్సరాలు, ఆయన చోటా బజార్ గోల్కొండ ఏరియాకు సంబంధించిన అతను. ఆయన